అమ్మయ్య ఆమెన్ ఆరాధన అయిపోయింది. రొట్టె ద్రాక్షారసం కొట్టాం. రొట్టె ఏదో జొమాటోలో ఆర్డర్ పెట్టినట్టు, జొమాటోలో ఆర్డర్ పెట్టినట్టు రొట్టె ద్రాక్షారసం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. ఇంకెలాగూ కానుకలు ఫోన్పే గూగుల్ పే ఉంటాయి, గొడవ లేదు. పంపించాం, రొట్టె తినేసాం, ద్రాక్షారసం తినేసాం, అమ్మయ్య ఆరాధన అయిపోయింది అని అని పడుకోవచ్చు. ఇదే కదా కావాలి జనానికి, ఇదే కావాలి జనానికి. ఇది మరి అప్డేట్ అవుతున్నాం కదా. పిల్లోడు ఎక్కడో అమెరికాలో ఉంటాడట, అమ్మాయి ఎక్కడో ఇండియాలో ఉంటుందట. నిశ్చితార్థం చేయాలంటే ఇప్పుడు కుదరదంట రావడానికి. అందుకని ఒక ల్యాప్టాప్ పిల్లోడు పెట్టుకుంటాడంట, ఒక ల్యాప్టాప్ అమ్మాయి పెట్టుకుంటుందంట. ఇద్దరు ఏం చేస్తారంటారంట, ఎన్ని వెసులుబాట్లు. కుదిరితే కంచం లేకుండా కూడా అన్నం తినేయచ్చు అనమాట, గాల్లో ఎగరేసుకుని ముద్దలో. అంటే కుదిరితే ఏదైనా సెట్ అయిపోద్ది. మనకి వెసులుబాటు లేనప్పుడు దానికి ఒక రెమెడీ, ఏదో రెమెడీ ఏర్పాటు చేస్తాం. బాబయ్య అబ్బాయి ఏమో అమెరికాలో ఉన్నాడు బాబయ్య, అమ్మాయి ఏమో ఇండియాలో ఉంది బాబయ్య, ఏం చేయాలి బాబయ్య? ఏం పర్లేదు, ల్యాప్టాప్ ముందుకు వచ్చి కూర్చోమనండి. మొత్తం తతంగం అంతా ఏం చేద్దాం, అక్కడ చేద్దాం. ఫోన్లే వాళ్ళకంటే కుదరక కాపురం చేయలేరుగా ల్యాప్టాపుల్లో. సచ్చినట్టు మళ్ళీ రావాలి, ఇండియాకైనా రావాలి, లేకపోతే వీళ్ళు అమెరికాకైనా వెళ్ళాలి. ఆ టెక్నాలజీ ఏమో మొత్తం చెప్పలేము మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో. సో సచ్చినట్టు రావాలి కదా. ఇది ఇంతవరకు చేస్తారు. ఆ తర్వాత కలిసి బతకాలంటే ఏం చేయాలి, వాళ్ళు ఎక్కడికైనా రావాలి, వీళ్ళు ఎక్కడికైనా పోవాలి. సో అలాగా మనోళ్ళు కూడా ఎలా తయారంటే బద్ధకస్తులు అయిపోయి రోజు రోజుకి ఎంత బద్ధకం అంటే, అరే ఆదివారం ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడిపేది, ఇందులో కూడా భాగం ఇవ్వడానికి మనకు నొప్పి. అర్థమైందా? వాక్యం మొదలెట్టాక ఉరుకులు పరుగులు ఒక్కొక్కడు స్టాండ్లు వేసేసి పార్కింగ్ పరుగులు వచ్చేస్తుంటారు. ఎరా నాయన టికెట్లు అయిపోయినాయి అన్నట్ట, టికెట్లు ఎత్తున్నారండి ఇంకా హౌస్ఫుల్ బోర్డు పెట్టేసారా అన్నట్టు ఇక్కడ కూడా తొలిపేసేయాలి. చాలాసార్లు అనుకుంటాను గేట్ వేసేయాలండి. ఆ గేట్ బయట నిలబెట్టి కాసేపు ఏడిపించి, తీరా అన్నప్పుడు తీరా ఉండగడ అనిపించి, ఇంకా రామ్ మీ దగ్గరికి పోతున్నాం అంటే పో అనిపించి పంపాలి. అంటే మరి సత్యం కోసం ఆ మాత్రం స్ట్రిక్ట్గా ఉండకపోతే ఎలా? పోనీ దారిలో ప్యాచ్ పడిందండి, రాలేకపోయాను, తప్పులేదు. పెట్రోల్ అయిపోయిందండి, లేట్ అయింది, తప్పులేదు. ఒంట్లో బాగాలేదండి, లేట్ అయింది, తప్పులేదు. అన్నీ బాగుండి, బండి నిండా పెట్రోల్ ఉండి, కడుపు నిండా కూరుకున్న 30 ఇడ్లీలు చక్కగా తిని రాత్రి తొందరగా పడుకొని, ఏంటి బాధ, ఏంటి నొప్పి నాకు అర్థం కాదు. ఈ మధ్య ఇంకా చక్కగా హాలిడేస్, శనివారం హాలిడే ఉద్యోగస్తులకి, ఆదివారం హాలిడే, శనివారం తొందరగా ఇంటికి వచ్చేస్తుంటారు. ఇంక పని ఏమంటారు, చక్కగా పడుకుంటారు. 9 కనీసం 11 గంటలకు పడుకున్నా 6 గంటలకు లేచిపోవచ్చు. 6 గంటలు లేచిపోయి తొందరగా బయలుదేరి వచ్చేసిన 9 గంటలకల్లా ఇక్కడ ఉండొచ్చు. చక్కగా వాక్యం ఆరాధన అన్నీ అయ్యాక వెళ్ళొచ్చు. అబ్బే మాకు కుదరదు, అలాగా మాకు కుదరదు, లేట్గా వెళ్ళాలి. ఫస్ట్ మెసేజ్ అయిపోవాలి, సెకండ్ మెసేజ్ సగం అయిపోవాలి, లాస్ట్లో కనబడాలి. అమ్మయ్యా ఇంకా ముగించకపోతే ఎలాగంటే ఆకలి వేస్తుంది. మరి నువ్వు పొద్దున వచ్చావు ఇక్కడికి, నీ మొహం మీద మంట ఎట్టా? పొద్దున వచ్చా మరి నువ్వు ఆకలిసేస్తుంది నీకు, మాకేది ఆకలి? అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఏంటబ్బా ఈ బాధ్యత రాహిత్యం అని. ఒంట్లో బాగోపోయినా సేవకుడు వాక్యం చెప్పాలి. నేను వెళ్తే కావిరిలు అన్నాడు, నాకు అప్పుడు కావిరి లేట్ అయ్యి ఆయన అనుకున్నాను నేను. జాగ్రత్తగా ఉండండి సార్ అన్నాడు. నిద్ర ఉండట్లేదు మరి 2 నెలలు 3 నెలలు అవుద్ది నేను సరిగ్గా నిద్రపోయి. తిరగడం రాత్రి ఇంటికి వచ్చేసరికి 3, పడుకుని మళ్ళీ 10 అయ్యేసరికి లేచిపోవడం, వరస తిరుగుడు. అయినా ఈరోజు నిలబడి నేను మీకు వాకింగ్ చెప్తున్నా. కాళ్ళు నొప్పులు వచ్చినా కూడా, నిజంగా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, తప్పదు మరి, ఇది నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి. కానీ వచ్చే వాళ్ళకి ఆ బాధ్యత రాహిత్యం ఉంటే మరి దేవుడికి లెక్క చెప్పాలొద్దా? ఒక సేవకుడిగా నాకు బాధ్యత రాహిత్యం ఉండకూడదు, ఒక విశ్వాసిగా నీకే ఉండకూడదు, బాధ్యత రాహిత్యం ఉండకూడదు. నా తండ్రి పని, యెహోవా పని అశ్రద్ధగా చేయవాడు ఎవడట శాపగ్రస్తుడు. అది ఇప్పుడు మీకు కనబడకపోవచ్చు, చూస్తారు రాబోయే రోజుల్లో. ఆ అశ్రద్ధ తాలూకా ప్రభావం మన బ్రతుకు మీద పడినప్పుడు మనకు అనిపిస్తుంది, తండ్రి నన్ను క్షమించన్నా కూడా అప్పుడు అవకాశం ఉండదు. అందుకే ఎప్పుడు కూడా ఎవరైనా ఏ విభాగంలో ఉన్నవారైనా సరే, అది నువ్వు ఏ విభాగంలో ఉన్నా సరే,
దేవుని పని అశ్రద్ధగా చేసావా, వన్ ఫైన్ డే రిగ్రెట్ ఫీల్ అవుతావు, ఏడుస్తావు, నువ్వు ఏడుస్తావు ఖచ్చితంగా. ఖచ్చితంగా దేవునికి క్షమాపణ చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకు? పరిస్థితి చేజారాక క్షమాపణ చెప్పుకుంటే ఉపయోగం ఉంది? ఏమైనా ఉందా? లేదు కదా. అందుకే ముందే జాగ్రత్త పడమని చెప్తాను నేను. ముందే జాగ్రత్త పడండి, ముందే బాధ్యత వహించండి, ముందే శ్రద్ధ వహించండి అని చెప్తా. సో